టీచర్లే అనుకుంటా సినిమాలు చేస్తున్నారు. వస్తున్నాం బాబు. అబ్బబ్బా ఈ అసిస్టెంట్ ఒకడు టైంకి రాడు, ఫైల్స్ కనిపించవు. ఈ బాయ్ వచ్చాడు తింగరంగా బుక్ తిరిగే చదివాడు. అన్నగా మోసం చేయలేదు. ఏంట్రా ఫైల్స్ వస్తున్నాడు కనిపించట్లేదు. ఎప్పుడు గోవేనా ఎప్పుడు నువ్వు అన్ని వచ్చి అమ్మో మేడం అన్నారు. అసలే టైం అయిపోయింది. ఇప్పుడు ఎలా? గుడ్ మార్నింగ్ మేడం. ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయింది మేడం. గులాబ్ జామ్ అవ్వలేదా? సారీ మేడం. అసలు మన ఆఫీస్ ఓపెన్ చేసేది ఎన్నింటికి? 9ంటికి మేడం. ఇప్పుడు టైం ఎంత అయ్యింది? 9:05 మేడం. 5 నిమిషాలు. 5 నిమిషాలు ఏంటంటే నాకంత నష్టమా? నీకు తెలుసా? సారీ నీకు తెలుసా? సారీ సారీ ఒకటే నేర్చుకున్నాం. అవును, మన సినిమా హిట్ అంటగా? బాగా హిట్. ఆడియన్స్ ఎవరు థియేటర్స్ ఓనర్స్ హిట్ కావాలి చంపుకోండి. ఇప్పుడు నేను ఒక కొత్త సినిమా చేద్దాం అనుకుంటున్నా. టైటిల్ పేరు మేడం? ఎర్రగడ్డ ఆర్టిస్టులు. నీకు అవసరమా? సారీ మేడం. ఏం చేస్తావు నాకు తెలీదు. నాకు అరగంటలో ఆర్టిస్టులు కావాలి. అరగంటలో హలో బ్రదర్. ఏం తక్కువ లేదు కానీ ఏంటి మేడం అంటుందా? పురుగుల మందు పురుగులకి అయితే వస్తాయి, మేడంకి అయితే ఏం వస్తుంది? ఇదిగో ఇది చూసావా? రూపాయి బాగుంది కదా? కానీ నాకు డౌట్, రూపాయి పిల్లకి ఒక పక్కన గొలుసు ఒక పక్కన బొమ్మ ఎందుకుంటాయి? రెండు ఒక పక్కన ఎందుకుంటావు? ఇక నుండి అలా ఉన్న డబ్బులే తీసుకోమని. ఇక్కడ కనిపిస్తుంది ముగ్గురు పిచ్చి వాళ్ళు. చూస్తున్నా అయ్యి మా ఊళ్ళో వచ్చిన మేఘాలు ఇక్కడ వచ్చినట్టు అయ్యే చూస్తున్నా. ఎలా వచ్చినట్టు? కారెక్కి వచ్చినాయా బస్సుకి వచ్చినాయా? విమానానికి వచ్చినాయా లేకపోతే ఆటోకి వచ్చినాయా? కాదు, మన కోసం వచ్చి ఉంటాయి. ఎవరు వీడు? ఎవడో తెంగురాడు అయి ఉంటాడు. మనకన్నా తెలియదు ఎవరు ఉండరు కదా. లడ్డు కావాలా నాయనా? కావాలి కావాలి. అయితే ఈ ముగ్గురు పిచ్చి వాళ్ళని తీసుకెళ్లి మీ తమిళ డైరెక్టర్ కి పరిచయం చేయి. డౌట్ వస్తుందేమో. మరో లడ్డు కావాలా? కావాలి కావాలి. అయితే వీళ్ళే పిచ్చి వాళ్ళు, పైగా మీ డైరెక్టర్ కూడా పిచ్చిదే. ఈ పిచ్చి వాళ్ళని ఇంకా పెడుతుంది, తీసుకెళ్ళి. మా పిచ్చి డైరెక్టర్ తీసుకెళ్ళి, పిచ్చి ఆర్టిస్ట్ తీసుకెళ్ళి మా డైరెక్టర్ ఎట్లా ఇరిపిస్తాను? ఎక్స్క్యూజ్ మీ, మీ ముగ్గురికి సినిమా చేస్తారా? నిజంగా మీరు ఏం చేస్తారంటే 5 minutes ఇక్కడ ఉండండి, నేను మా డైరెక్టర్ గారికి వెళ్ళి చెప్పేసి వస్తాను. ఓకే, ఒక 5 minutes లో వచ్చేస్తాను. అబ్బబ్బా ఈ అసిస్టెంట్ ఎక్కడున్నాడు? అరగంటలో ఆర్టిస్ట్ రికార్డు వెళ్ళి 6 గంటలు అయింది. మేడం మేడం ఏం మేడం? ఏం మేడం? ఓహో ఎంగారా, సరే మేడం. ఇదిగోండి మేడం. ఏంటి ఆర్టిస్టులు తెమ్మంటే గిఫ్ట్లు దాకా? గిఫ్ట్లు ఏంటమ్మా ఏంటి? మీరే కదా మేడం లంగా అన్నారు. నేను అడిగింది లంగా కాదు నాన్న, ఏంట అంటే ఎక్కడా అని. ఆర్టిస్టులు ఎక్కడా? ఆర్టిస్టులు ఎక్కడా? ఆర్టిస్టులా ఉండండి. అతి తీయమన్నప్పుడేమో తీయమన్నారు, ఎప్పుడేమో తీయమంటారు. ఇంకా
ఇంకవా? అయ్యో మా దగ్గర ఇంకో లేదండి. ఇంకో అంటే నువ్వు సాంబార్ వేసుకునే కాదు నాన్న, ఇటు రా అని అర్థం. ఇందాక మమ్మల్ని చూసి భయపడ్డారు కదా. ఎన్నడూ చూసా నాక భయం. కవరింగ్ లేదో కటింగ్ లేదో అదేదో ఎక్కువ అంట. అయినా పడతామన్నా సీన్ ఏంటంటే ఓపెన్ చేస్తే దూరంలోకి వెళ్ళు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. కట్ చేస్తే అంతే తీసుకోమంటారా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. అందరూ నాకే దొరుకుతాడు. అబ్బబ్బా అక్క ఏంటి నేను క్వశ్చన్స్ అడుగుతాను ఆన్సర్ చెప్తావా? తప్పుద్దా? అందుకు భయపెట్టే బడి చేతబడి కనిపించే వనం భావనం వేయలేని టెన్ మిలిటెంట్ చీమలు కనిపెట్టిన షుగర్ బ్రౌన్ షుగర్ నాన్న. దగ్గర ఇదిగో ఇది నాకు పట్టిందే ఇదే. దగ్గర చెప్పొచ్చుగా. దుర్గకు పట్టింది కదా నాన్న. అలా చెప్తే రాసుకుంటాం. ఇంకోసారి అట్లా చంపేస్తా. అయితే వెళ్ళిపోతా. రెడీనా? మొదలుపెడదామా? టైం పొజిషన్. Take them on. Roll camera. Clap. Action. Once again. ఇదే స్టూడియో బాబు. పేటమ్మల ఫిలిం సిటీ. నీ మొహానికి ఇదే ఎక్కువ. పులిచిగా. పుచ్చగా నేను ఎక్కడ కాదండి. ఇది అసలు సీజన్ కూడా కాదు. పుచ్చకాయ కాదు నాన్న, పులిచిగా అంటే అర్థం అర్థమైందా అని. చెయ్యి. Take position. Step number 2. Roll camera. Clap. Action. Once again. మేడటి అబ్బబ్బా ఇది బాగా పిచ్చేసిన ఏళ్ళు కరెక్ట్ ఏళ్ళు. ఏంటి ఎక్కువ ఎక్కువ అనుకుంటే మళ్ళీ అబ్బబ్బా నీ అన్నాడమ్మా. మేడం ఇందా నుండి రోడ్డు కెమెరా అన్నాడు. రోడ్డు కనిపించలేదు కెమెరా రోడ్డు మీద ఇంట్లో ఇట్టే కెమెరా మా స్టూడియోలో ఇట్టే. ఇరుక్కుందా ఎక్కడ ఆకాశంలో అందమే ఏంటిది? రోడ్డు తల మీద పడుతుంది వాళ్ళని పైన స్లాబ్ ఉందిగా పడదుగా. బాబా చేతులు తీయండి. ఇరుక్కే అంటే ఇరుక్కుంది అనుకో, ఉంది అని అర్థం. అయినా చేయండి. అక్క మంచి తీయాలా? అబ్బబ్బా ఉన్నాయి నడుము పట్టేసింది. పట్టి నొప్పిగా ఉందక్క. పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఏమైందమ్మా? వాళ్ళకి పొందినట్టుగా ఉంది డాక్టర్. అవునా రా కూర్చో. ఆహా అబ్బా నీకున్నదమ్మా కనిపించట్లేదు. అక్కడే ఎక్కడ ఉంటుంది డాక్టర్, ఎక్కడుంది? మరి పట్టినప్పన్నావు కదా. అబ్బా డాక్టర్ నా పట్టు మీకేసారండి, నా చెల్లి పట్టు అంటే. ఆ మొక్క నేను పేగలు ముందు చెప్పాలమ్మా. రామ్మా కూర్చో. ఇద్దరు పనులు పీకేస్తాను. కౌంటర్కి వెళ్ళి పిచ్చి కట్టే. ఏంటమ్మా ఇది? నొప్పి అర్థం చేసుకో. ఎన్న ఇది ఎన్న? వెన్న అంటారు. వెనకోసం నా దగ్గర ఉంటుంది. అమౌంట్ మాట షాప్ చాలా బాగుంటుంది. ఎన్న అంటే నువ్వు దిగే వెనుకోస కాదు నాన్న. ఏంటి అని అర్థం. అర్థమానం తిట్టుకోలే. మళ్ళీ చేయండి. ఈసారి కొంచెం ఫీల్ గా చేయాలి. ఫీల్ గా. యాక్షన్. ఫీల్ అట పెట్టుతాం. కడుపు నొప్పిగా ఉందక్క. అవునా, కడుపు లేకపోతే డాక్టర్ వేసుకుంటాం. ఏమైందమ్మా? మా చెల్లికి కడుపులో నొప్పారా? ఏంటిది? కడుపు నొప్పి ఎవరైనా నవ్వుతారా? 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 కడుపు నొప్పి అంటే ఎవరైనా నవ్వరమ్మా. ఏడుస్తారు. ఏడ్చి కూర్చోండి. అనుకు కూడా తీసుకురాపు. ఎందుకు? మేడం కదా కూర్చోమన్నారు. వండుకుందామని. కూర్చోమంటే పాతమని కాదు నాన్న. ఏడమని అర్థం. ఏడండి. రండి ఏడుతాం. యాక్షన్. అవునా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? డాక్టర్ మా చెల్లి కడుపు నొప్పిగా ఉంది డాక్టర్. కడుపు నొప్పి. అయ్యో కూర్చోమ్మా. ఏంటిది? అవును, కడుపు నొప్పని అమ్మాయి వచ్చింది బానే ఉంది. మరి చెల్లి కడుపు నొప్పి అక్క వచ్చింది బానే ఉంది. డాక్టర్ మరి నువ్వెందుకు వచ్చావన్నా? ఏడిస్తే
ఫీజు 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 ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఫీజు ఎక్కువ ఇస్తారేమోనని. అట్లా కట్టు మాకు. అవునా? రియల్లీ? హౌ ఈజ్ మై పర్ఫార్మెన్స్? గ్రేటా? వద్దు వద్దు, నాకు పాడతలు వచ్చా, వద్దు వద్దు. తమ దేవుడు పెట్టుకోవచ్చా? మా ఊరేగా. ఇది జాగ్రత్తగా నిదానంగా విప్పించండి, మా ఊరికి తెలుస్తుంది. ఇది ఇప్పాలి జాగ్రత్తగా నిదానంగా. ఏముంది ఇందులో? మడిగడ్డ రెడ్ కలర్ లో ఉంది. తెరగడ్డ మేడం టీ మేడం. అక్క మేడమే పోయింది, ఇంకేం టీ అక్క కావాలి? మా అక్క పోయింది, క్వశ్చన్స్ ఎవరిని అడగాలి? నా టీ పోయిందని ఏడుతుంది. నేను వెళ్ళి రూపాయలకి ఎందుకు రెండు ఒకే వైపున ప్రింట్ చేయాలో కనుక్కొస్తానే. బాగుంది కదా. ఇప్పుడు సోలో డాన్స్ చేయడానికి శ్రీ చైతన్య